నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. కృష్ణా జిల్లా రాజకీయాల్లో గుడివాడకు ఒక ప్రత్యేకత ఉంది. గుడివాడ 2024 వరకు వైసీపీ అడ్డాగా భావించేవారు. కానీ 2024 ఎన్నికల్లో చరిత్రను పూర్తిగా తిరగరాశారు. చాలా కాలం తర్వాత గుడివాడ గడ్డపైన టీడీపీ జెండా ఎగిరింది. అప్పటి వరకు నడిచిన కొడాలి నాని హవా కనిపించకుండా పోయింది. గుడివాడలో తను ఓడించే మగాడే లేడని బేరాలు పలికిన కొడాలి నాని బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. స్వతహాగా ఆయన టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీ చేశారో అప్పటి నుంచి ఈ సీట్ హాట్ సీట్ అయిపోయింది. ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణతో పరిచయం ఏర్పడి ప్రతి విషయంలోనూ హరికృష్ణకి చేదోడు వాదోడుగా ఉండి కొడాలి నాని బాగా దగ్గరయ్యారు. 2004లో హరికృష్ణ సపోర్ట్తో తెలుగుదేశం తరపున గుడివాడ శాసనసభ స్థానంలో పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆ టికెట్ని నానికి ఇవ్వడంతో అప్పట్లో పెద్ద దుమారమైంది. ఆ విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కటారి ఈశ్వర్ కుమార్ పైన భారీ మెజార్టీతో మొదటిసారి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు కొడాలి నాని. అప్పటి సీఎం చంద్రబాబు కూడా దగ్గరై 2009లో కూడా గుడివాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పిన్నమనేని వెంకటేశ్వరరావు మీద విజయం సాధించి రెండోసారి గెలిచారు. అయితే 2009 తర్వాత కొడాలి నానికి చంద్రబాబుతో రాజకీయంగా కొన్ని విభేదాలు రావడంతో 2012లో టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. 2014లో వైసీపీ తరఫున పోటీ చేయడంతో నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిపై ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధించారు నాని. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అనేవారు. ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోటగా ఉన్న గుడివాడను కొడాలి నాని కంచుకోటగా మార్చేశారు. కొడాలి నాని ప్రతిపక్షంలో ఉంటూ తెలుగుదేశం నాయకులపైన ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 ఏప్రిల్ నెలలో వైసీపీ తరఫున పోటీ చేసి నన్ను ఓడించేవాడు గుడివాడలో పుట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేసి టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పైన అఖండ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గెలిచి వైఎస్ఆర్సీపీ ఏపీ అధికారంలోకి రాగా కొడాలి నాని జగన్ క్యాబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2022 ఏప్రిల్ వరకు నాని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొడాలి నాని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత 20 ఏళ్లుగా విజయాలు అందుకుంటున్న కొడాలి నానికి 2024లో గుడివాడ ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారు. అమెరికాలో ఐటీ పరిశ్రమ సీఈఓగా ఉన్న వెనిగండ్ల రాము గుడివాడ పైన అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2023లో వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం వెనిగండ్ల రాముని గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కొడాలి నానిపై పోటీ చేసిన వెనిగండ్ల రాము ఏకంగా 51,000 భారీ మెజార్టీతో గెలిచారు. గెలిచిన నాటి నుంచి గుడివాడ పైన తనదైన ముద్ర వేస్తున్నారు. గెలిచిన తర్వాత పని చేయకపోతే పెద్దగా పట్టించుకోరు. కానీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాత్రం మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ బాధ్యతగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. బుల్లెట్ బండిపై తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలు గమనిస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పనితీరు ఇప్పుడు మాస్ లెవెల్లో చర్చనీయాంశమైంది. ఇతరులు తప్పులు చూపిస్తూ రాజకీయ విమర్శలతో టైం వేస్ట్ చేయకుండా సొంత పనులతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు చూడని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పరిచయాలతో గుడివాడకు ఏం కావాలో వారికి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్రం నుంచి నేరుగా నిధులు తెచ్చుకోవడంలో ముందంజలో ఉన్నారు. గతంలో 2 సార్లు, ఇటీవల మళ్లీ విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి గుడివాడ అభివృద్ధికి నిధులు కోరారు. వేల కోట్ల వ్యయంతో కూడిన 2 కీలక ప్రాజెక్టులకు అనుమతులకు తీసుకొచ్చారు.
గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల ఎండ్ టు ఎండ్ అభివృద్ధి, అలాగే గుడివాడ కంకిపాడు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం, ఈ 2 ప్రాజెక్టులు గత 10 ఏళ్లుగా ఫైళ్లలో మగ్గుతున్నాయి. వీటికి ఇప్పుడు రాము మోక్షం కల్పించారు. త్వరలో ప్రారంభమవుతున్న అభివృద్ధి పథకాలు కేంద్ర నిధులతో మురుగునీటి నిర్వహణకు, రహదారుల అభివృద్ధికి పనులు మొదలు కాబోతున్నాయి. 8 కోట్ల విలువైన రహదారులు, డ్రైనేజీలు అప్గ్రేడ్ చేసే పనులు నగరంలో మొదలు కాబోతున్నాయి. గతంలో కొడాలి నాని ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా ఇలాంటి స్పీడ్ చూడలేదంటున్నారు. ఆయన దందాలు, పేకాట క్లబ్లు, కబ్జాలకే పరిమితమయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. మా ఎమ్మెల్యే వెనిగల రాము కేంద్రం నుంచి నిధులు తెచ్చిన తీరు చూస్తే రాబోయే రోజుల్లో గుడివాడకు మహర్దశ రాబోతున్న ఆనందంతో ఉన్నారు స్థానికులు. ప్రెస్ మీట్లు పెట్టడం, ఇతరుల్ని తిట్టడం కాదు, నిజంగా గ్రౌండ్ మీద ఉండే నేతగా రాము పేరు తెచ్చుకుంటున్నారు. సీఎం చంద్రబాబు తరహాలోనే నిరంతరం కష్టపడుతూ గుడివాడ వాసుల మనసు గెలుచుకుంటూ తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన బేస్ ఏర్పాటు చేసుకుంటున్నారు వెనిగళ్ల రాము. ఇప్పుడు గుడివాడలో కొడాలి నాని పేరు వినిపించటం లేదు. కొన్ని వివాదాలను పక్కన పెడితే వెనిగండ్ల రాము అతి కొద్ది కాలంలోనే గుడివాడ పైన చెరగని ముద్ర వేశారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.